జై స్వరాజ్య టీవీ వారి ద్వారా ఇవాళ సమాజంలో పద్మశాలీల ఉనికిని కోల్పోయే విధంగా, పద్మశాలి వృత్తిని కాలరాసే విధంగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును ఖండించాల్సిందిగా యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. ఇవాళ ఏదైతే వృత్తిపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం ద్వారా. ఇవాళ ఆత్మహత్యలు ఆగట్లేదు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయనే అనే సంకేతాన్ని నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం. పద్మశాలి వృత్తి, చేనేత వృత్తి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వం వెంటనే ఈ ప్రభుత్వం ఖరీదులు చేసి వృత్తిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేనేత వృత్తిలో ఉండబడే కుల బాంధవులందరూ కూడా ఆత్మహత్యలకు గురి కావద్దు. చేనేత కార్మికుల వెంట పద్మశాలి కులం ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం, మీకు భరోసా ఇస్తున్నాం. మీకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పోరాటానికై పద్మశాలీలు ఐక్యతగా పోరాడదామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై స్వరాజ్య టీవీ, జై పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. ఈ సందర్భంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం అనేది ఎందుకు వచ్చిందంటే, మా పద్మశాలి నేతలు అందరూ పని లేక, ఉపాధి లేక, వాళ్ళకు ఖర్చులు లేక, పొట్ట పోషించుకోలేక, ప్రభుత్వాలు పని కల్పించనందున అందరికి తిండి లేక, వాళ్ళ ఖర్చులు వెళ్ళక ఏమవుతుందంటే వాళ్ళ అప్పులు, చదువులు, పిల్లల చదువులు, వాళ్ళ భోజనానికి వెళ్ళక బాధతోని దాన్ని భరించలేమో, మనం బతకడం వేస్ట్ అనే ఉద్దేశం చెప్పుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి వెంటనే ప్రభుత్వాలు స్పందించి వాళ్లకు చేతి నిండా పని కల్పించాలి. వాళ్లకు ఆర్టిజన్స్ కింద గుర్తించి సరిపోని పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు ఒక్కొక్క కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలని, ప్లస్ మనము ఈ నేతలకు న్యాయం జరిగే వరకు పద్మశాలి సమాజం తరఫున అందరం పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి.